Introduction to Trigonometry, CBSE 8th chapter. 8th చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 8.1కి వెళ్ళే ముందు కొంత బేసిక్ తెలుసుకోవాలి. ఈ బేసిక్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే టూ లైన్స్ కనుక పెర్పెండిక్యులర్గా గీస్తే వాటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. అండ్ వాటిని కలుపుతూ ఒక లైన్ ఉంటుంది. దీన్నే హైపోటెన్యూస్ అంటారు. దిస్ ఇస్ నేమ్ ఇట్ యాజ్ ఏబిసి. ఏబిసి అనే ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ డెట్ బి అంటే 90 degrees ఎక్కడైతే ఉంటుందో ఆ యాంగిల్ని దాన్ని రైట్ యాంగిల్డ్ అంటారు. రైట్ యాంగిల్ డెట్ బి అంటే బి దగ్గర 90 degrees ఉందని అర్థం. ఇక్కడ ఏదైతే ఈ టూ పెర్పెండిక్యులర్ లైన్స్ని కలుపుతూ ఉన్న లైన్ని హైపోటెన్యూస్ అంటారు. హైపోటెన్యూస్ ఎప్పుడు స్లాంటింగ్గా ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు తీటా అనే యాంగిల్ని ఇక్కడ నేను తీసుకున్నాను అనుకోండి. సో తీటాకి ఈ యాంగిల్ తీటాకి ఆపోజిట్ సైడ్ని ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ తీటా. అండ్ తీటాకి పక్కనే ఉన్న యాంగిల్ని అడ్జసెంట్ యాంగిల్ అంటారు, adjacent side అంటారు. సో హియర్ BC is the adjacent side, AB is the opposite side, AC is the hypotenuse. ఇప్పుడు మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఇక్కడ సైన్ తీటా అండ్ కాస్ తీటాని బేసిక్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు సైన్ తీటా కాస్ తీటా కాకుండా ఇంకా మనకి ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని అంటే tan తీటా. tan తీటాకి ఫార్ములా సైన్ బై కాస్, సైన్ తీటా బై cos theta. Next cosecant theta. Cosecant theta formula, inverse of sin theta is called cosecant theta, 1 by sin theta. Inverse of sin theta అంటే 1 by sin theta. So next one secant theta. Secant theta అంటే 1 inverse of cos theta అంటే 1 by cos theta is equal to secant theta. Next one cot theta. Cot theta is inverse of tan theta అంటే కాస్ tan theta అంటే sin theta బై cos theta కదా. సో cot theta అంటే cos theta బై sin theta. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకుని sin theta cos theta బేసిక్ యాంగిల్స్ని చెప్పచ్చు అనమాట. sin theta అంటే యాక్చువల్లీ cosecant theta అంటే 1 by sin theta కాబట్టి sin theta అంటే 1 by cosecant theta. అండ్ cos theta ఇక్కడ secant theta అంటే 1 by cos theta కాబట్టి cos theta అంటే 1 by secant theta అవుతుంది, 1 by secant theta. ఇవి కాక మనం యూజింగ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఫార్ములా చెప్పచ్చు అనమాట. సైన్ తీటాకి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అంటే ఏబి, తీటాకి ఎవరైతే ఆపోజిట్ సైడ్ ఉన్నారో అది. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అండ్ కాస్ తీటాకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అండ్ కాస్ థీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సెకండ్ థీటా అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. అండ్ కాట్ థీటా అంటే tan theta అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి cot theta ఏమవుతుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇప్పుడు యూజింగ్ దిస్ ఈ ఫార్మేట్ని ఈ ఫార్మేట్ ఈ టూ ఫార్మాట్స్ని యూజ్ చేసుకుని మనం ఎక్సర్సైజ్ 8.1 అంతా చేయొచ్చు అనమాట. 8.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో రైట్ యాంగిల్ డెట్ బి అంటే మనం ఇక్కడ డయాగ్రామ్ని డ్రా చేద్దాం. రైట్ యాంగిల్ డెట్ బి అంటే 90 degrees ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది. నేమ్ ఇట్ యాజ్ ఏబిసి. అంటే ఏసి అన్నవి అక్యూట్ యాంగిల్స్ అనమాట. అక్యూట్ యాంగిల్స్ అంటే లెస్ దాన్ 90 degrees ఉంటే దాన్ని ఉంటే ఆ యాంగిల్స్ అన్నిటినీ అక్యూట్ యాంగిల్స్ అంటారు. సో 90 degrees బి దగ్గర మాత్రమే 90 degrees ఉంటుంది, ఏసీ 90 కన్నా తక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 centimeters అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters ఇచ్చారు.
ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది డిటర్మైన్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ సైన్ ఏ అండ్ కాస్ ఏ, అంటే యాంగిల్ ఏ దగ్గర మాత్రమే ఇవి సైన్ ఏ యాంగిల్ ఏ ఇక్కడి నుంచి చెప్పాలి. అయితే మనకి యాంగిల్ ఏకి ఆపోజిట్ ఎవరు బీసీ, యాంగిల్ ఏకి ఆపోజిట్ బీసీ, దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ వన్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ మనకి తెలియదు, యూజింగ్ పైథాగరస్ థీరం మనం హైపోటెన్యూస్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే దిస్ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ స్క్వేర్ ప్లస్ దిస్ వన్ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ తెలుసు కదా 24 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 7 స్క్వేర్. సో 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 7 7s 49. సో 576 ప్లస్ 49 625. ఇక్కడ 625 ఏసీ స్క్వేర్ వాల్యూ. ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టుకి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 625. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 వాల్యూ 25. సో ఏసీ ఎంత వచ్చింది, హైపోటెన్యూస్ 25 వచ్చింది. సో యూజింగ్ దీస్ 3 వాల్యూస్ మనం సైన్ ఏ చెప్పొచ్చు. సైన్ ఏకి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత 7, హైపోటెన్యూస్ 25. అండ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 24/25. అండ్ దీంట్లోనే సెకండ్ బిట్ వచ్చి సైన్ సి కాస్ సి. సైన్ సి అంటే యాంగిల్ ఇక్కడి నుంచి చూడాలి. సైన్ సికి అంటే ఆపోజిట్ సైడ్, ఈ యాంగిల్కి ఆపోజిట్. ఇప్పుడు ఇది అడ్జసెంట్, ఇది కాదు, రివర్స్ అవుతాయి. ఇప్పుడు సైన్ సికి ఆపోజిట్ దిస్ వన్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంటే ఆపోజిట్ సైడ్ 24/25. అండ్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు, కాస్ సి అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇక్కడ అడ్జసెంట్ ఇది కదా. సో 7/25. మనకి యాంగిల్స్ మార్తుల్లోకి సైన్ ఏ 7/25 వచ్చింది, అదే సైన్ అండ్ కాస్ ఏ 24/25 వచ్చింది. అదే రివర్స్ అయ్యింది. యాంగిల్ మార్తుల్లోకి యాంగిల్ ఏ దగ్గర చూసినప్పుడు ఉన్న వాల్యూస్ యాంగిల్ సి దగ్గరికి వస్తున్నది సైన్ కాస్ గాను కాస్ సైన్ గాను చేంజ్ అయ్యిందనమాట. ఆ వేరియేషన్ మనం అబ్జర్వ్ చేయాలని ఇట్లా ఇచ్చారు. సో యాంగిల్ ఎక్కడి నుంచి చూస్తున్నాము, మనం అప్లై ఎలా చేయాలి అన్నది ఇక్కడ మెయిన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఫిగర్ డ్రా ఆల్రెడీ ఇచ్చారు. పీక్యూఆర్ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. దాంట్లో పీక్యూ ఇస్ 12 సెంటీమీటర్స్ అండ్ పిఆర్ ఇస్ 13 సెంటీమీటర్స్. రైట్ యాంగిల్ డెట్ క్యూ ఆల్రెడీ డయాగ్రామ్ ఇచ్చారు. మనకి ఫైండ్ చేయాల్సింది tan p మైనస్ cot r. ఓకే, మనం ఇక్కడ హైపోటెన్యూస్ తెలుసు, దిస్ వన్ ఈజ్ హైపోటెన్యూస్. మనం tan p అంటే యాంగిల్ p దగ్గర ఒకసారి చూడాలి, cot r ఇక్కడ ఒకసారి చూడాలి. ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ మనకి తెలీదు. సో క్యాల్కులేట్ చేయాలంటే పైథాగరస్ థీరం, యూజింగ్ పైథాగరస్ థీరం pr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు pq స్క్వేర్ ప్లస్ qr స్క్వేర్. pq స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ప్లస్ qr స్క్వేర్ మనకు తెలీదు, సో యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. అండ్ pr స్క్వేర్ తెలుసు మనకి, అంటే 13 స్క్వేర్. సో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు qr స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169 అండ్ మైనస్ 12 స్క్వేర్ అంటే 144 ఈజ్ ఈక్వల్ టు qr స్క్వేర్. అండ్ మైనస్ చేస్తే వచ్చే వాల్యూ 25. qr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. దెన్ qr ఈజ్ ఈక్వల్ టు
5. 5 has 25 కాబట్టి QR వాల్యూ 5. దిస్ వన్ ఈజ్ 5 సెంటీమీటర్స్. సో 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం tan P ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. పీకి అంటే యాంగిల్ P దగ్గర ఆపోజిట్ సైడ్ అంటే దిస్ వన్ 5. అడ్జసెంట్ సైడ్ అంటే దాని ఈ యాంగిల్కి ఆ యాంగిల్ దగ్గర ఉన్నది, సో దగ్గర ఉన్న సైడ్. సో దిస్ వన్ 12. 5/12. నెక్స్ట్ కాట్ ఆర్. యాంగిల్ ఆర్ దగ్గర చూడాలి. కాట్ ఆర్ ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాట్ ఆర్కి అడ్జసెంట్ సైడ్ 5, ఆపోజిట్ సైడ్ 12. 5/12. రెండు బోత్ సేమ్ వచ్చినాయి. సో మనకి కావాల్సింది ఏంటి? tan P మైనస్ కాట్ ఆర్ అంటే 5/12 మైనస్ 5/12 ప్లస్ 5/12 మైనస్ 5/12 క్యాన్సిల్ చేస్తే 0 వస్తుంది. ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ sin A ఈజ్ ఈక్వల్ టు 3/4, క్యాలిక్యులేట్ cos A అండ్ tan A. ఫస్ట్ మనం ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. sin A, ABC అనే ట్రయాంగిల్ని గీసుకుంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాంగిల్ ఏ దగ్గర నుంచి ఏకి ఫస్ట్ సైన్ ఫార్ములా ఏంటి? sin θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సైన్ యాంగిల్ ఏకి ఆపోజిట్ ఇది కాబట్టి దిస్ వన్ ఈజ్ 3. అండ్ హైపోటెన్యూస్ ఏదైతే స్లాంటింగ్ లైనో దాన్నే హైపోటెన్యూస్ అంటారని చెప్పాను కదా. సో దిస్ వన్ ఈజ్ 4. ఇది మన అడ్జసెంట్ సైడ్ మనకు తెలియదు. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే యూజింగ్ పైథాగరస్ థీరం, AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AC స్క్వేర్ మనకు ఆల్రెడీ తెలుసు 4 స్క్వేర్. AB స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సారీ, AB స్క్వేర్ మనకు తెలీదు. సో AB స్క్వేర్ని AB స్క్వేర్గానే రాసుకోండి. BC స్క్వేర్ అంటే 3 స్క్వేర్. ఈ 3ని ఈజ్ ఈక్వాలిటీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది. 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. ఈ స్క్వేర్ని స్క్వేర్ టర్మ్ చేయకుండా మైనస్ అయితే చేయకూడదు. స్క్వేర్ చేసిన తర్వాతనే మైనస్ చేయాలి. 4 4 16 మైనస్ 3 3 9 ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. 16 మైనస్ 9 అంటే 7. AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7. AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7. సో దీని వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7. అండ్ నెక్స్ట్ కాస్ ఏ ఫార్ములా వచ్చి ఏకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాం √7/4. tan A ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ 3/√7. Fourth one, given that 15 cot A is equal to 8, find sin A secant A. ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి 15 cot A ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వాలిటీకి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. cot A ఈజ్ ఈక్వల్ టు 8/15. సో cot A ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుంటే ABC రైట్ యాంగిల్ డెట్ B, యాంగిల్ A cot A కదా. cot A అంటే అడ్జసెంట్ సైడ్ అంటే దిస్ వన్ ఎంత 8 బై ఆపోజిట్ 15 అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ వచ్చింది. మనకి తెలియంది హైపోటెన్యూస్. సో AB స్క్వేర్, ఇక్కడ మనం AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. పైథాగరస్ థీరం యూజ్ చేసుకున్నాం. AC స్క్వేర్ మనకు తెలీదు. AB స్క్వేర్ ఎంత 8 స్క్వేర్
ప్లస్ 15 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225. సో 64 ప్లస్ 225 289. AC square equal to 289. AC is equal to root of 289. దీని స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూ వచ్చి 17. AC ఈక్వల్ టు 17. సో దిస్ వన్ ఈజ్ 17. ఇప్పుడు మనం సైన్ ఏ చెప్పాలి. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏకి ఆపోజిట్, యాంగిల్ ఏకి ఆపోజిట్ అంటే 15 బై హైపోటెన్యూస్ అంటే 17. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏ అంటే hypotenuse by adjacent. Hypotenuse 17, adjacent అంటే 8, 17 by 8. Next fifth one, given that secant theta is equal to 13 by 12, క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అంటే సెకండ్ థీటా కాకుండా మిగతా రేషియోస్ అన్నీ మనం సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అన్నీ చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెండు తెలుసు. సెకండ్ థీటా అంటే ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. అడ్జసెంట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు, కానీ ఆపోజిట్ సైడ్ తెలియదు కదా. అది క్యాలిక్యులేట్ చేసుకుందాం పైథాగరస్ థియరమ్ యూజ్ చేసుకుని. సో ఏబిసి అనే ట్రయాంగిల్ని డిఫైన్ చేసుకుందాం. రైట్ యాంగిల్ రెట్నా బి అండ్ సైన్ థీటా అన్నాడు. థీటా అంటే లెట్ ఇట్ నేమ్ ఇట్ as థీటా. థీటాకి హైపోటెన్యూస్ స్లాంటింగ్ లైన్ హైపోటెన్యూస్ కాబట్టి దిస్ ఇస్ 13. అడ్జసెంట్ అంటే దీనికి థీటాకి పక్కన ఉన్న సైడ్ని అడ్జసెంట్ అంటారు. సో దిస్ వన్ ఇస్ 12. సో మనకి తెలియంది ఆపోజిట్ సైడ్ తెలియదు. పైథాగరస్ థియరమ్ యూజ్ చేసుకుని AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB స్క్వేర్ తెలీదు, AC స్క్వేర్ అంటే 13 స్క్వేర్, AB స్క్వేర్ని అట్లాగే రాసుకోండి, ప్లస్ BC స్క్వేర్ అంటే 12 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169. 169 ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ని అట్లాగే రాసుకున్నాం కదా. 12 స్క్వేర్ అంటే 144, ప్లస్ 144. ఈ 144ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, అప్పుడు మైనస్ అవుతుంది. 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. 169 మైనస్ 144 అంటే 25. AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, దెన్ AB ఈజ్ ఈక్వల్ టు 5. సో ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు మనం అన్ని వాల్యూస్ చెప్పేయచ్చు, ఎందుకంటే మనకు అన్ని సైడ్స్ మెజర్మెంట్ తెలుసు కాబట్టి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే 5 బై హైపోటెన్యూస్ 13. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అంటే 12 బై 13. నెక్స్ట్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 5 బై 12. ఇప్పుడు వీటిని రివర్స్ చేస్తే వచ్చేవే కొసికెంట్ థీటా, సికెంట్ థీటా అండ్ కాట్ థీటా. సికెంట్ థీటా ఆల్రెడీ ఇచ్చేసారు. సో కొసికెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా కదా, అంటే 13 బై 5. సికెంట్ థీటా అంటే 13 బై 12. కాట్ థీటా అంటే 12 బై 5. వీటిని రివర్స్ చేస్తే వచ్చేవే కొసికెంట్ థీటా, సికెంట్ థీటా, కాట్ థీటా. ఫిఫ్త్ క్వశ్చన్ ఓవర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, if angle A and angle B are acute angles. Acute angles అంటే less than 90 degrees. అంటే మనం డ్రా చేసుకునేటప్పుడు క్లూ ఇస్తున్నాయి అన్నమాట. యాంగిల్ AB ఇక్కడ A ఇక్కడ B పెట్టుకోమని క్లూ ఇస్తున్నాడు. దీస్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. అంటే ఈ C ఇక్కడ ABC వచ్చేలాగా, C దగ్గర మనం 90 degrees వచ్చేలా డ్రా చేసుకోవాలి. సచ్ దట్ కాస్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ B. దెన్ షో దట్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B అని, యాంగిల్ A అంటే ఈ రెండు ఈక్వల్ అని మనం చెప్పాలి.
కాస్ ఏ ఫార్ములా వచ్చి యాంగిల్ కాస్ ఏ దగ్గర కాస్ ఏకి ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే ఏసీ బై హైపోటెన్యూస్ ఏబి. అండ్ కాస్ బి యాంగిల్ బి దగ్గర అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ, బీసీ బై ఏబి. అండ్ ఏబి ఏబి క్యాన్సిల్ అయితే మనకు వచ్చింది ఏసీ ఈక్వల్ టు బీసీ. ఏసీ ఈక్వల్ టు బీసీ. టూ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు వాటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఏసీ ఈక్వల్ టు బీసీ అని మనకు వచ్చింది కదా. సో ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయితే దెన్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ దీస్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని మనం ప్రూవ్ చేసినట్టు. మనం ఇక్కడ రాయొచ్చు అనమాట. ఎందుకు అంటే ఇఫ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ their opposite angles are equal. అందువల్ల మనం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేసాం. హెన్స్ ప్రూవెన్. నెక్స్ట్ 7. cot theta is equal to 7/8. Then evaluate 1 plus sin theta into 1 minus sin theta whole by 1 plus cos theta into 1 minus cos theta. ఫస్ట్ బిట్ 7th వన్లో ఫస్ట్ బిట్ ఇది. ఇప్పుడు మనం అగైన్ యాజ్ ఇట్ ఈస్గా ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని. cot theta ఫార్ములా వచ్చి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో తీటాని ఇక్కడ తీసుకుంటే ఏబిసి అనే ట్రయాంగిల్లో తీటా ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుంటే అడ్జసెంట్ సైడ్ వచ్చి బీసీ అంటే దిస్ వన్ ఈజ్ 7, ఆపోజిట్ సైడ్ ఏబి, దిస్ వన్ ఈజ్ 8. మనకి హైపోటెన్యూస్ తెలియదు. యూజింగ్ పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 square plus 7 square అంటే 8 8 is 64, 7 7 is 49 is equal to root of 113. So AC equal to root of 113. ఇది మనకు వచ్చిన వాల్యూ. సో సబ్స్టిట్యూట్ సైన్ థీటా అంటే తెలియాలి కదా. ఫస్ట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్, దిస్ వన్ 7/root of 113. సో ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 plus 8/root of 113 into 1 minus 8/root of 113 whole by 1 plus 7/root of 113 minus 1 minus 7/root of 113. ఇప్పుడు a plus b into a minus b ఫార్ములా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ a plus b into a minus b ఫార్ములా కనిపిస్తుంది. సో ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కింద కూడా సేమ్ అదే ఫార్మాట్లో కనిపిస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా ఇక్కడ అప్లై చేయొచ్చు. అంటే ఏ స్క్వేర్ అంటే దిస్ వన్ ఈజ్ ఏ అండ్ దిస్ వన్ ఈజ్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దిస్ ఫర్ 1 square minus 8/root of 113 whole square whole by 1 square minus 7/root of 113 whole square. ఇక్కడ a/b whole square is equal to a square by b square అనే ఫార్ములా అప్లై చేసుకుంటే 1 square అంటే 1 మైనస్ 8 square by root of 113 whole square by 1
1 square అంటే 1, 7 square by root of 113 whole square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా క్యాన్సిల్ అయింది. 1 minus 64 by 113 by 1 minus 49 by 113. 113ని ఎల్సిఎం తీసుకుంటే 113 minus 64 by, ఇక్కడ కూడా 113 ఎల్సిఎం తీస్తే 113 minus 49. 113 క్యాన్సిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 113 minus 64 అంటే 49, అండ్ 113 minus 49 అంటే 64. సో 49/64 మనకు వచ్చిన వాల్యూ. అండ్ ఇదే క్వశ్చన్లో సెకండ్ బిట్ వచ్చి cot square theta. యాక్చువల్గా cot theta మనకి 7/8 ఇచ్చారు. సో 7/8 హోల్ స్క్వేర్ అంటే 7 square by 8 square, 49/64. సో 1 and 2 are equal. Next, 8th bit, 8th question. If 3 cot A is equal to 4, ఇక్కడ మనం వెంటనే ఏం చేయొచ్చు, 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, అప్పుడు 4/3 అవుతుంది. కాట్కి ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ట్రయాంగిల్ని డ్రా చేసుకుంటే ఏబిసి అనుకుందాం. యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే దిస్ వన్ ఈజ్ 4, ఆపోజిట్ సైడ్ ఈజ్ 3. హైపోటెన్యూస్ మనకు తెలీదు, క్యాల్కులేట్ చేసుకుంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే 4 square ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 3 square. 4 4 16, 3 3 is 9, 16 plus 9 is 25. AC is equal to 5. So this one is 5. సో మనకి ఇక్కడ చెక్ వెదర్ ఏమి ఇచ్చాయంటే 1 minus tan square A by 1 plus tan square A is equal to cos square A minus sin square A. ఈ 2 ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 1 minus tan square A by 1 plus tan square A అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న పార్ట్ని ఫస్ట్ తీసుకుందాం, అది దాని వాల్యూ చెక్ చేద్దాం. సో 1 minus tan square A, tan square A అంటే 3/4 whole square by 1 plus 3/4 whole square అంటే 1 minus 3 3 is 9, 4 4 16, 1 minus 9/16 by 1 plus 9/16. 16ని ఎల్సిఎంగా తీస్తే 16 minus 9/16 plus 9/16. 16 get cancelled. 16 minus 9 అంటే 7. 16 plus 9 అంటే 25. 7/25. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి cos square A minus sin square A. cos theta cos Aకి వచ్చి యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే 4 బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 4/5 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ ఏకి ఫార్ములా ఆపోజిట్ సైడ్ అంటే 3/5 హోల్ స్క్వేర్ అంటే 4 is 16/25 minus 3 is 9/25 అంటే 16 minus 9 7/25. బోత్ ఆర్ ఇక్కడ 7/25 వచ్చింది. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి LHS అండ్ RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. సో అండ్ నెక్స్ట్ వన్ 9th one. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ డెట్ బి అంటే బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, 90 degrees ఉంది.
రైట్ యాంగిల్ ఎట్ బి, ఏబిసి ట్రయాంగిల్లో tan A is equal to 1/√3. tan ఫార్ములా వచ్చి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. సో tan A అంటే యాంగిల్ ఏ దగ్గర ఆపోజిట్ సైడ్ అంటే బీసీ ఎంత 1, అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి ఎంత √3. మనకి హైపోటెన్యూస్ తెలియదు. యూజింగ్ పైథాగరస్ థియరం AC square is equal to √3 whole square plus 1 square. Square root get cancelled. 3 plus 1 అంటే 4. అంటే AC is equal to 2. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ 9th క్వశ్చన్లో ఫస్ట్ బిట్ వచ్చి sin A cos C ప్లస్ cos A sin C. అంటే ఫస్ట్ సైన్ ఏ అంటే ఏ దగ్గర నుంచి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 1/2 ఇంటూ కాస్ సి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ కాస్ సి అంటే అడ్జసెంట్ సైడ్ 1 బై హైపోటెన్యూస్ బై 2 ప్లస్ కాస్ ఏ. ఇక్కడ నుంచి కాస్ అంటే అడ్జసెంట్, కాస్ అంటే ఎప్పుడు అడ్జసెంట్ కదా, అడ్జసెంట్ అంటే దిస్ వన్ √3 బై హైపోటెన్యూస్ ఇదే ఉంటుంది బై 2. సైన్ సి ఇక్కడ నుంచి దీనికి ఆపోజిట్ అంటే √3 బై 2. సో 1/2 ఇంటూ 1/2 1/4 ప్లస్ √3 ఇంటూ √3/2 ఇంటూ √3/2 √3/2 హోల్ స్క్వేర్ అనమాట. అంటే ఇక్కడ సేమ్ ఏ బై బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకుంటే 1/4 ప్లస్ √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 1/4 ప్లస్ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3/4 అంటే 1/4 ప్లస్ 3/4 4/4 1. And second one is cos A cos C minus sin A sin C. cos A ఇక్కడ నుంచి cos A కదా, cos A అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ √3/2 అండ్ cos C ఇక్కడ నుంచి cos అంటే అడ్జసెంట్ అంటే 1/2 మైనస్ sin C sin A అంటే ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ అంటే 1/2 ఇంటూ sin Cకి ఆపోజిట్ దిస్ వన్ √3/2 √3/2 ఇంటూ 1/2 అంటే √3/4 మైనస్ 1/2 ఇంటూ √3/2 అగైన్ √3/4 ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ క్యాన్సిల్ అయితే 0. 10th క్వశ్చన్లో in triangle PQR, right angled at QR. Let us draw a right angle triangle at Q. PQR అనే ట్రయాంగిల్ డ్రా చేస్తాం. PQ is equal to 5 centimeters. మనకి ఇక్కడ అండ్ PR ప్లస్ QR is equal to 25 centimeters. Determine the values of sin P, cos P, tan P. ఏ వాల్యూస్ డిటర్మైన్ చేయాలన్నా మనకి 3 సైడ్స్ వాల్యూస్ తెలియాలి, కానీ ఒక సైడ్ వాల్యూ తెలుసు, ఇంకొక సైడ్ ఈ 2 సైడ్స్ సమ్ ఇచ్చారు. సో పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 25 ఇచ్చారు. సో పిఆర్ని ఇక్కడ ఉంచి క్యూఆర్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 25 మైనస్ క్యూఆర్. ఇప్పుడు ఈ వాల్యూని యూజ్ చేసుకుని మనం పైథాగరస్ థీరంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ అంటే ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం, 25 మైనస్ క్యూఆర్ అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ తెలియదు కదా, అట్లాగే రాసుకుందాం. ఇది A మైనస్ B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే
ఫార్ములా వచ్చి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి. ఈ ఫార్ములాని అప్లై చేస్తే ఇక్కడ 25 హోల్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 25 ఇంటూ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. 25 స్క్వేర్ అంటే 625 ప్లస్ క్యూఆర్ స్క్వేర్ మైనస్ 225 50. 50 క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 5 25 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ క్యూఆర్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 600 ఈ 25ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. 625 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 25 మైనస్ 50 క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 600 మైనస్ 50 క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 50 క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 600ని అటువైపు తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 600. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్డ్. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 600 by 50. 0 0 get cancelled. 5 12 60. 12 is the QR value. ఇప్పుడు ఈ 12 వాల్యూని ఈ క్యూఆర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 25 మైనస్ 12 అంటే 13. 13 ఈజ్ ద హైపోటెన్యూస్ వాల్యూ. 3 వాల్యూస్ తెలుసు కాబట్టి మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ చెప్పచ్చు. సైన్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి దగ్గర నుంచి చెప్పాలి. సైన్ పి అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ హైపోటెన్యూస్ అంటే 12 by 13. కాస్ పి అంటే అడ్జసెంట్ బై అంటే 5 by హైపోటెన్యూస్ 13. tan పి అంటే 12 by 5. నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th వన్లో ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ చెప్పి జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ద వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. యాక్చువల్గా నెక్స్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకునేటప్పుడు మనం 8.2 నేర్చుకునేటప్పుడు tan వాల్యూస్, సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ నేర్చుకుంటాం. అక్కడ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అంటే సైన్ 60, సైన్ 30, సైన్ 45 అట్లా వాల్యూస్ నేర్చుకుంటాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫస్ట్ బిట్ ఏంటంటే tan A వాల్యూ ఎప్పుడు లెస్ దాన్ 1 ఉంటుంది అన్నాం. కానీ tan 45 1, tan 60 √3. √3 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి సో ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్. ఫాల్స్ బికాస్ tan 60 is equal to √3 which is greater than 1. And next one is secant A is equal to 12 by 5 for some value of angle A. అంటే ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే 12 by 5 యాక్చువల్గా సెకండ్ థీటా ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 1 by cos theta కదా, 1 by cos A. కాస్ వాల్యూస్ వచ్చి -1 నుంచి 1కి వెళ్తుంది. సో సెకండ్ ఏ కూడా 12 by 5 అంటే 5 to 10 2.5 అంటే గ్రేటర్ దాన్ 1 అంటే సెకండ్ థీటా వాల్యూ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఖచ్చితంగా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ట్రూ. థర్డ్ బిట్ వచ్చి కాస్ ఏ ఈజ్ ద అబ్రివేషన్ యూజ్డ్ ఫర్ కొసికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. కాస్ ఏ అంటే కాస్ ఆఫ్ యాంగిల్ ఏ. కాస్ ఏ అబ్రివేషన్ వచ్చి కాస్ ఆఫ్ యాంగిల్ ఏ అని అర్థం. అండ్ కొసికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే కొసికెంట్ ఏ అని అర్థం. సో దీస్ ఆర్ డిఫరెంట్. కాస్ ఏ అంటే కాస్ ఆఫ్ యాంగిల్ ఏ అని అర్థం, కొసికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే కొసికెంట్ ఏ అని అర్థం. సో థర్డ్ వన్ ఈజ్ ఫాల్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి కాట్ ఏ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాట్ అండ్ ఏ అని చెప్తున్నారు. కానే కాదు కదా,
కాట్ ఏ అంటే అర్థం ఏంటి? కాట్ ఆఫ్ యాంగిల్ ఏ అన కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అని అర్థం. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో ఫాల్స్. అండ్ ఫిఫ్త్ వన్, sin theta is equal to 4/3 for some angle theta. 4/3 అంటే 4/3 is greater than 1. సో మనకి sin theta వాల్యూస్ -1 నుంచి 1 వరకు మాత్రమే ఉంటాయి, గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉండవు. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.